అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కోసం సర్వం సిద్ధం. మంత్రి కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్. ఓటు వేసేందుకు సొంత ఊర్లకు ప్రయాణమైన జనం. కల్వకుర్తిలో భారాస కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ. ఓటు వేసే పోలింగ్ కేంద్రాన్ని ముందుగానే తెలుసుకోండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలవకూడదని జగన్ ప్రయత్నాలు. తెదేపా నేత బీటెక్ రవికి బెయిల్ మంజూరు. సజ్జల సీఎస్కు ఏపీ హైకోర్టు నోటీసులు. చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, భారత్లో 6 రాష్ట్రాలకు అలర్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. టీఆర్సీ కేంద్రాలకు చేరుకున్న పోలింగ్ సిబ్బంది ఇక ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అధికారులు అందజేశారు. పోలింగ్ సిబ్బంది ఈ రోజు సాయంత్రం లోపు కేంద్రాలకు చేరుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ భారాస క్యాడర్కు పిలుపునిచ్చి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్ జి నిరంజన్ తెలంగాణ సీఈఓ వికాస్ రాజుకు ఫిర్యాదు చేశారు. దీక్షా దివస్ సందర్భంగా భారాస కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి, మీడియాపై ఆంక్షలు, 144 సెక్షన్ అమల్లో ఉన్న దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించడం ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని లేఖలో వివరించారు. ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో ఉంటూ స్వగ్రామంలో ఓటు ఉన్న వారు సొంతూళ్లకు వెళ్లేందుకు పయనమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి పల్లెబాట పట్టడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్, ఉప్పల్, కూడలి, ఆరంఘర్, ఎల్బీ నగర్ జంక్షన్ ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్లకు కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ భారాస నేతలు దాడికి దిగారు. అధికార పార్టీ నేతల దాడికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకొని చెదరగొట్టారు. అనంతరం పురపాలక చైర్మన్ భారాస నేత తమపై దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా పార్టీలు ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేశారు. అడ్రస్ మారడం వల్ల, ఇతర కారణాల వల్ల కొందరికి పోలింగ్ స్లిప్పులు అందకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన ఓటింగ్ కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మొబైల్ మీ చేతిలో ఉంటే సులువుగా మీ పోలింగ్ స్టేషన్ వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ ద్వారా కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తెలుసుకోవచ్చు. రానున్న ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెదేపా జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగలం పాదయాత్రలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివరంలో ఆయన మాట్లాడుతూ, మాది అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదు. నా పాదయాత్రను అడ్డుకోవడానికి వైకాపా నేతలు చాలా ప్రయత్నాలు చేశారు. పిల్ల సైకోలు నన్నేమి చేయలేరు. ఏ అధికారులు అయితే జగన్ మాట విన్నారో వాళ్ళంతా ఇప్పుడు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. చంద్రబాబు పవన్ కలవకూడదని జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని నారా లోకేష్ అన్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి కడప జిల్లా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 14 నుంచి కడప జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రవి ఈ రోజు సాయంత్రం జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించడానికి 2 రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ కు స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీటెక్ రవి కడప విమానాశ్రయం ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయనకు వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. దాదాపు 10 నెలల తర్వాత వల్లూరు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి బీటెక్ రవిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా హైకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది.
వై ఏపీ నీడ్స్ జగన్ను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం, ప్రభుత్వ సొమ్ము వాడటం తదితర అంశాలను వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలు ఇచ్చారని న్యాయవాదులు తెలిపారు. దీంతో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సజ్జల, సిఎస్, పంచాయతీరాజ్, పురపాలక శాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చైనాలో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ప్రపంచ దేశాలను మళ్లీ కలవరపాటుకు గురిచేస్తున్నాయి. భారత ప్రభుత్వం ఇటీవల దీనిపై స్పందిస్తూ రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు తమ ఆరోగ్య వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. శ్వాసకోశ సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆసుపత్రులు, ఆరోగ్య సిబ్బందిని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశించాయి. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ పట్టణంలో ఎస్ఆర్ఎన్బి డిగ్రీ కళాశాల యందు ఈరోజు ఆర్థిక అక్షరాస్యత కేంద్ర వారి ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ విఐడిఎస్సిఎఫ్ఎల్ వారి ఆధ్వర్యంలో ఆర్బీఐ వారు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ద్వారా గ్రామీణ ప్రజలకు, యువతి యువకులకు పొదుపు చేయు విధానం, ఎక్కడ పొదుపు చేయాలో, ఎక్కడ చేయుటకు ఉన్నటువంటి అవకాశం, బ్యాంకులు, అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు పొందాలంటే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి కావున ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలని తెలియజేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్కు జత చేయాల్సినవి, బ్యాంక్ అకౌంట్ వల్ల ఉన్న ఉపయోగాలు, బీమా పథకాల గురించి వివరించడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ను ఉపయోగించుకొని ఆర్థిక నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి తెలియజేయడం జరిగింది. చూస్తే మన దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే ఇందులో 88 కోట్ల జనాభా డేటాని ఆర్థిక నేరగాలి. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ పట్టణంలోని స్థానిక సీమాంక ప్రభుత్వ ఆసుపత్రి నందు ఈరోజు క్షయవ్యాధి గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవిబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ జ్యోత్స్న, జిల్లా ఫిజియోథెరపీ డాక్టర్ మనోహర్, డిపిఎంఓ లక్ష్మీపతి విచ్చేసి ఇక్కడ ఉన్న వారికి క్షయవ్యాధి గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో క్షయవ్యాధి గురించి అవగాహన కల్పించడం, 6 నెలల పాటు ప్రత్యక్ష పర్యవేక్షణ చికిత్స విధానంలో మందులు ఇవ్వడం, ఈ మందులు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు అందుబాటులో ఉంటాయి. ప్రతి టీబీ పేషెంట్ ఖాతాలో నెలకు 500 రూపాయలు పౌష్టికాహారం కోసం కేంద్ర ప్రభుత్వం 6 నెలల పాటు జమ చేస్తుంది. సమాజాన్ని టీబీ వ్యాధి నిర్మూలనలో భాగస్వామ్యం చేయడం, 2025 సంవత్సరంకు టీబీ ముక్త్ భారత్ దేశంగా చేయడం భారతదేశంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. టీబీ లక్షణాలు 2 వారాలకు మించి దగ్గుతో పాటు గల్లపడడం, సాయంత్రం పూట జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రాత్రిపూట ఉన్నట్టుండి చెమటలు పట్టడం, టీబీ వ్యాధిగ్రస్తులకు బలవర్ధకమైన ఆహారం అవసరం. అందులో భాగంగా పవర్ గ్రిడ్ స్వచ్ఛంద సంస్థ వారు బుద్వేలు టీబీ యూనిట్ నందు 153 మంది క్షయవ్యాధి పేషెంట్స్ కు 6 నెలల పాటు పౌష్టికాహారం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో పిఎంఓ వెంకట సుబ్బారాయుడు, లక్ష్మీదేవి, నరసింహ ప్రసాద్, బ్రహ్మారెడ్డి, భారతి తదితరులు పాల్గొన్నారు. మన హాస్పిటల్కి వచ్చి సార్ ఆధ్వర్యంలో మరి ఈ గ్రిడ్ కంపెనీ వాళ్ళు ఇచ్చే పౌష్టికాహారం, ఉదాహరణకి ఇచ్చే పౌష్టికాహారము టీబీ పేషెంట్కి ఎలా వాడాలని చెప్పేదానికి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఈ ఆహారం పంపిణీ కార్యక్రమానికి మనకు జిల్లా అధికారి వారు ఇచ్చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇది మా హాస్పిటల్లో జరుగుతూ ఉన్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మరి మీ అందరూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ తల్లి మాలాధారణ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అనేక ఫలాలు, వివిధ రకాల స్వీట్స్, పసుపు కుంకుమ, పుష్పాలు, గాజులు, అరటిపళ్ళు కార్తీక మాసంలో సారే అందించారు. మావుళ్ళమ్మ పూరి గుడి వద్ద మావుళ్ళమ్మ మాలాధారణ గురుస్వాములతో భక్తులు గిన్నెలతో తలపై పెట్టుకొని భీమేశ్వర స్వామి గుడి వద్ద నుండి ఆదివారం బజార్ తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం అమ్మవారి ముందు భక్తులు సారిని సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మావుళ్ళమ్మ మాలాధారణ భక్తులు తీసుకొచ్చిన సారెను అమ్మవారికి సమర్పించారు. గ్రామ దేవత మావుళ్ళమ్మ తల్లికి జై అంటూ ఆలయం మారుమ్రోగింది. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని అమృతనగర్ నందు నివాసం ఉండే సరోజ ఆశ 52 సంవత్సరాల మహిళ గత 2 సంవత్సరాల క్రితం మతి స్థిమితం కోల్పోయి ఇల్లు వదిలి వెళ్లడం జరిగింది. ఆ మహిళకు గత 2 సంవత్సరాలుగా వైజాగ్ పట్టణానికి చెందిన బ్యానియన్ ఆర్గనైజేషన్ వారు ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించడంతో ప్రస్తుతం ఆమె కోలుకొని వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చమని కోరడంతో వారు ప్రొద్దుటూరు పట్టణంలోని ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణను ఫోన్ ద్వారా ఆ మహిళ కుటుంబ సభ్యుల చిరునామా సేకరించి బుధవారం బ్యానియన్ ఆర్గనైజేషన్ కు చెందిన నిరుపమ పద్మజ ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ సరోజ ఆశ కుటుంబ సభ్యులైన ఆమె తల్లి కుమారుల సమక్షంలో ఆమె ఇంటి వద్ద చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా సరోజ ఆశ తల్లి మాట్లాడుతూ తన బిడ్డను ఇక్కడికి చేర్చిన బ్యానియన్ ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు నిరుపమ పద్మజ గారికి అలాగే ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. బాగుంది. బాగున్న తర్వాత తన అడ్రస్ కనుక్కోవడానికి ఇక్కడ పొద్దుటూరులోని ఆదరణ సంస్థ అనేది ఒకటి ఎన్జిఓది ఉన్నదని చెప్పి తెలిసి వాళ్ళని టైఅప్ అయ్యి వాళ్ళతో మాట్లాడి తన ఇంటి అడ్రస్ అనేది కనుక్కోవడం అయింది. కనుక్కున్న తర్వాత మేము ఈ నెల 28వ తేదీని తీసుకొని వచ్చి తన్ని వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంటికి అయితే దిగబెట్టేసరికి వాళ్ళందరూ కూడా. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.